ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు పరమ కంపు వాసన కొడుతున్నాయి. మహిళా రాజకీయ నేతలు కూడా నిస్సిగ్గుగా విచక్షణ లేకుండా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. మంత్రి కొండా సురేఖ అడ్డగోలుగా వాగుతూ సమాజంలో తన పరువు తానే తీసుకుంటున్నారు. విమర్శలకైనా హద్దుంటుందనే సోయి మరిచి నోటికొచ్చిందల్లా మాట్లాడి చివరికి బలైపోయారు. బహిరంగంగా ఆమె సమంత కేటీఆర్ల గురించి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ పెద్ద సంచలనమే సృష్టించాయి. సినిమా వాళ్ళని రాజకీయాల్లోకి వారిని లాగటం ఈమెకు అవసరమా అని సినీ ఇండస్ట్రీ మొత్తం ముక్త కంఠంతో విమర్శలు చేస్తుంది. రాజకీయ నేతలు పేదరికాన్ని నిర్మూలించడం, అవినీతి అక్రమాలకు చెక్కు పెట్టడం లాంటివి చేయాలి. ప్రజలకు భరోసాగా, ప్రవర్తనలో మార్గనిర్దేశకుడిగా కనిపించాలి. కానీ కొండ సురేఖ లాంటి రాజకీయ నేతలను చూస్తుంటే కలవరం కలుగుతుంది. ఇప్పటికే తలబొప్పి కట్టి పుట్టెడు కష్టాల్లోకి కూరుకుపోతున్న కాంగ్రెస్ పార్టీని ఈమె మరింత పాతాళంలోకి తొక్కారు. తలబిరుసుతో ఆమె చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లను సైతం ముక్కున వేలేసుకునేలా చేశాయి. కేటీఆర్ ను నడి రోడ్డులో బట్టలిప్పి మరీ నిలబెట్టాయి. కేటీఆర్ కూడా తానే తక్కువ కాదని రెచ్చిపోతున్నారు. నరసయ్య ఇప్పుడు తెలంగాణలో వ్యక్తిగత దూషణల పర్వం పతాక స్థాయికి చేరుతుంది. ఏపీ పొలిటీషియన్లు కూడా పౌరుషంతో కొండా సురేఖపై కామెంట్లు చేస్తున్నారు. ఒకప్పుడు వీరు పవన్, లోకేష్, చంద్రబాబులను ఆర్జీవీ ఇతర డైరెక్టర్లు దారుణంగా చూపిస్తుంటే ఏం మాట్లాడలేదు. సెన్సార్ వారి చేతుల్లో ఉన్నా కూడా అలాంటి సినిమాలను రిలీజ్ చేయించారు. ఇక సురేఖ అలిగేషన్స్ విన్న తర్వాత సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా బగ్గుమన్నది. సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఇప్పుడు పౌరుషం కట్టలు తెంచుకుంటోంది. నాగార్జున, నాగ చైతన్య తమ ఇంటి కోడల్ని కేటీఆర్ వద్దకు పంపించడానికి సిద్ధమయ్యారంటూ ఆమె చేసిన కామెంట్స్ వారి ఇమేజ్ ను బాగా దెబ్బతీశాయి. ఈ ఆరోపణలను సహించలేక సినీ హీరో నాగార్జున శుతిమెత్తగా ఆమెకు చురకలంటించారు. ఇతరుల మనస్తత్వాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు. వెంటనే వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు. నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఘాటుగా స్పందించారు. ఒక మహిళా మంత్రి అయి ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడానికి కనీసం కామన్ సెన్స్ ఉండాలంటూ రెచ్చిపోయారు. సినీ ఇండస్ట్రీలోని వారంతా దిగజారి కనిపిస్తున్నారని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. వీరందరూ ఇప్పుడు ఇలా పౌరుషంతో నాగార్జున ఫ్యామిలీని వెనకేసుకొస్తున్నారు. కానీ ఇంతకంటే ఘోరంగా సినిమా ఇండస్ట్రీ వారిని అవమానించిన సందర్భాలు ఉన్నాయి. కాంట్రవర్షియల్ డైరెక్టర్ ఆర్జీవీ లోకేష్ ఒక పప్పుగాడు అన్నట్లు చిత్రీకరించి తన సినిమాలో చూపించాడు. ఆయన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల ఇమేజ్ దెబ్బతినేలా కూడా సినిమాలు తీశారు. ఇద్దరు డైరెక్టర్లు కూడా సినిమా ఇండస్ట్రీ వారి గురించి నీచంగా కామెంట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు మాత్రం ఎవరు పెదవి మెదపలేదు. సెన్సార్ బోర్డు తమ చేతుల్లో ఉన్నా సరే లోకేష్, పవన్ బాబుల గురించి చెడు కోణంలో తీసిన సినిమాలను నిలిపివేయలేదు. ఇలా పక్షపాతంగా సినిమా వాళ్లు ప్రవర్తించడం సామాన్యులకు మింగుడు పడటం లేదు.